3 ఫ్లేవర్స్ టేస్ట్ వచ్చేలాగా కొత్తగా ఇలా స్నాక్స్ చేశారంటే చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ హెల్తీ కూడా. సో పిల్లలకి ఈ విధంగా స్నాక్స్ చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. సో నేనిక్కడ 3-4 గంటల పాటు నానబెట్టుకున్న బియ్యం 1 కప్ తీసుకున్నాను. పచ్చి మక్కలు అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. 1 కప్ కూడా తీసుకోవచ్చు. 5-6 గంటల పాటు నానబెట్టిన మినప్పప్పుని తీసుకున్నాను. అన్నీ కూడా బాగా వాష్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు రైస్, 1 కప్పు మినప్పప్పు, పొట్టు ఉంటే హెల్తీగా ఉంటుంది. పచ్చి మక్కలు తీసుకున్నాను. ఇందులోకి మిర్చీలు ఒక 2, 3 వేసుకున్నాను. అవి బాగా స్పైసీగా ఉన్నాయి కాబట్టి కారం పొడి వేయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు వేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సో వాటర్ అరకప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను స్మూత్గా. సో మనకు టెక్స్చర్ ఎలా ఉండాలంటే అచ్చం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా టెక్స్చర్ ఉంటే సరిపోతుంది. సో వాటర్ చూసుకొని ఇలా పిండి టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, స్పైసీ ఎక్కువ తినేవారు కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. సో వంట సోడా వేయడం వల్ల గుల్లగా వస్తాయి కాబట్టి కొద్దిగా యాడ్ చేశాను. ఇలా మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాంటి ఒక గంటెతో మనం డైరెక్ట్ ఆయిల్లో ఇలా వేసుకోవడమే. చూడండి దోశ పిండి టైప్ లాగా ఈ విధంగా ఉండాలి టెక్స్చర్. అప్పుడే మనకు ఈ అప్పాలు చాలా బాగా వస్తాయి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అప్పాలన్నీ కూడా ఈ స్టైల్లో వేసుకుంటే చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు అటు ఇటు ఇరువైపులా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఇలా మరోసారి అన్నీ కూడా అప్పాలు వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాతనే ఈ అప్పాలు వేసుకోవాలి. అలా వేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా అప్పాలు చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా కుదిరినాయి. మీరు కూడా ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. సో ఒకటి చూపిస్తాను చూడండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా గుల్లగా చాలా బాగా వచ్చాయి అప్పాలైతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.